సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశాయ్. గోదావరి నదీ తీర ప్రాంతంలో ఎన్నో ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలని ఎప్పటికప్పుడు సుమన్ టీవీ మీకు పరిచయం చేస్తున్నది. మరి ఈ ఎపిసోడ్లో అంటే గొప్ప గొప్ప ఆలయాలన్నీ కూడాను ఎవరో ఒకళ్ళు చెప్తే కానీ, లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫలితం పొందితే వాళ్ళ నోటి ద్వారా ఇంకొక వాళ్ళకి తెలియడం కానీ జరుగుతుంటుంది. సో అలాంటి ఒక దేవాలయం స్టోరీని ఈరోజు మీకు ప్రజెంట్ చేయబోతున్నాం. ప్రకృతిలో వెలసిన శివాలయం శివలింగం. అది కూడాను రావణుడు అంటే ఆ 10 తలలతో ఉన్న రావణుడికి ఆపోజిట్ లోనే శివలింగం. ఎందుకంటే రావణుడు ఎంతటి శివభక్తుడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు నేను నుంచున్న ప్రాంతమే నదీ తీరంలోనే గౌతమ మహాముని ఇక్కడే ఆ ధ్యానంలో కూర్చున్నారు. ఎంతో మంది ఇక్కడికి నడియాడిన ప్రాంతంలో వెలసిన శివాలయంగా పేరు పొందింది. అంటే బ్రహ్మసూత్ర శివాలయం చాలా అరుదుగా ఉంటాయి. అంటే ఇక్కడి నుంచి వెస్ట్ గోదావరిలో తేతల దగ్గరే మనకి ఉంది. బట్ కొవ్వూరు ప్రాంతంలో ఏదైతే ఈ బ్రిడ్జ్ దిగుతామో పాత చెక్ పోస్ట్ దగ్గరే మనకి ఈ శివాలయం దర్శనమిస్తూ ఉంటుంది. అంటే బ్రహ్మసూత్ర శివాలయానికి ఒక్కసారి వెళ్తే, అంటే నార్మల్గా ఏదైనా శివాలయానికి వెళ్తే ఒకసారి వెళ్తే ఆ పుణ్యం వస్తుంది. ఇక్కడికి మాత్రం అంటే బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి అభిషేకం చేసి ఆయన్ని ధ్యానిస్తే చాలు, అంటే 1,000,000 సార్లు ఆ పుణ్యఫలం వస్తుందని చాలా మంది చెప్పారు. ప్రవచనకర్తలు కూడా మనకి ఎన్నో సందర్భంలో బ్రహ్మసూత్ర శివలింగానికి ఉన్న ప్రాశస్యాన్ని ఆయన పేర్కొనడం జరిగింది. అలాంటి ఒక మహిమాన్విత శివలింగం ఈ క్షేత్రం. ఓం మహాగణపతి అయిన నమః. ఓం నమ శివాయ. శ్రీ ప్రకృతి రావణబ్రహ్మ శివాలయ క్షేత్రం అంటే తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రోడ్గమ్ రైల్ బ్రిడ్జి దగ్గర ఈ క్షేత్రం నదీ తీరాన ఉంది. ఈ క్షేత్రం ఎలా వచ్చిందంటే 10 సంవత్సరాల క్రితం ఇక్కడ సిమెంట్ శివలింగం అంటే ఏదన్నా కొద్దిగా నీడేద్దామని చెప్పేసి ఇక్కడ మిషన్తో బాగా ఏంటంటే పురాతన శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం దొరికింది. అది దొరికితే 7-8 సంవత్సరాలు అంతకుముందు ఎదురుగుండా వెంకటబాబు గుడిలో కొన్నాళ్ళు పెట్టాము. తర్వాత ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ బ్రహ్మసూత్రం శివలింగాన్ని ఇక్కడ పెట్టాం. బ్రహ్మసూత్రం శివలింగం మహత్యం ఏంటంటే ఒక్కసారి ఓం నమః శివాయ అంటే 1,000,000 సార్లు అన్నట్టు అని చాగంటి కోటేశ్వరరావు గారు వినిపించారు. అలాగే అనుకోకుండా దర్శనం చేసుకున్న అదృష్టం అన్నారు. దానివలన చాలా ఈ రేరుగా ఉంటాయి ఈ శివలింగాలు అని చెప్పేసి చాగంటి కోటేశ్వరరావు గారు అన్నారు. అంతేకాకుండా ఈ తెల్లారితే 1,000,000 లింగాలకి రావణ బ్రహ్మ రాజమండ్రిలో 1,000,000 లింగాలకు అభిషేకం చేసేవాడు తెల్లారితే. పూర్వం చరిత్రలు ఉన్నాయి. అయితే ఈ గోదావరి నది తీరాన ఈ బ్రహ్మసూత్ర శివలింగం ఎదురుగుండా ఆయన భక్తుడు కదా అని చెప్పేసి భక్త రావణ బ్రహ్మని ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే గౌతమ మహాముని తపస్సు చేసిన ఏరియా ఇదంతాను. అందులో ఆయన కూర్చున్న ప్లేస్లో ఇదొక ప్లేసు. ఒక అఘోరా గారు వచ్చి మీరు తెలుసో తెలియకో ఇక్కడ ఖాళీగా ఉంచారు. ఈ ప్లేస్లో మీరు ఎవరు కూర్చుని ఒక 10 నిమిషాలు ధ్యానం చేసిన సాక్షాత్ పరమేశ్వరుడు దర్శనమిస్తారు. ఎవరో 10 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చోలేరు అని చెప్పేసి ఆయన చెప్పి వెళ్ళిపోయారు. ఇక్కడ కోరికలు తీర్చే ప్రదేశం అని ఆయనే రాయమన్నారు. అక్కడ కోరికలు తీర్చే ప్రదేశం రాసాము. ఇక్కడి నుంచి సంకల్పం చేసుకుని ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, కుటుంబం గురించి కానీ, ఆరోగ్యంగా కానీ, పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కానీ ఏదైనా ఇక్కడ సంకల్పం చెప్తే చాలామందికి ఏంటంటే సంవత్సరాలు నెలలో అనుకుంటారు. ఇక్కడైతే రోజుల్లో కోరిక తీరుతుంది కాబట్టి చాలా పెద్ద పేరు వచ్చింది. ఈ స్వామి మహత్యం ఇంత అంత కాదు, మనిషి రూపంలో కూడా ఇక్కడ సంచరిత ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ ఈ స్వామివారి దగ్గర కూడా భక్తులు హైదరాబాదు, వైజాగ్ డాక్టర్లు చాలామంది లాంగ్ భక్తులు కూడా ఉన్నారు. ఒకరికైతే చాలా ఇక్కడ కష్టాల్లో వచ్చి వాళ్ళు ఈ స్వామిని దండం పెట్టుకుంటే వాళ్ళకి ఏదో కోరిక నెరవేరిందంట. వాళ్ళు 2 కోట్లు ఎట్టి గుడి కడతానంటే మా కమిటీ వాళ్ళందరూ మేము వద్దన్నాం. ఎందుకంటే అన్ని చోట్ల శివాలయాలు, గుళ్ళు, గోపురాలు ఉంటాయి. కానీ ఇక్కడ ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయ క్షేత్రం అంటే మనం రాబోయే తరానికి కూడా వృక్షాలను పెంచాలని ఒక ఉద్దేశంతో ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయ క్షేత్రం అంటే న్యాచురల్ వనంలో శివుడు ఉండాలి అని ఆకాశగంగతే స్వామివారు స్నానం చేయాలి. సూర్య భగవానుడు వెలుగు పడాలి. చుట్టూరు పువ్వులు మొక్కలు వేసాం. అవి గాలికి న్యాచురల్గా శివుడి మీద పడతా ఉంటాయి పువ్వులు. అందుకనే ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయ క్షేత్రం పెట్టి ఇక్కడ గుడి కట్టడానికి నిషేధించి
ఎవరు వచ్చి గుడి కడతానా కానీ మాకు వద్దండి బాబు, మీరు దండం ఏ టయాన్ని వచ్చినా స్వామివారు అందుబాటులో ఉంటారు దర్శనంకి. ఏ వచ్చి ఇక్కడే ద్రవ్యాలు ఉంటాయి, అభిషేక ద్రవ్యాలన్నీ ఉంటాయి ఉచితంగా. ఇక్కడ గుడి వారు మా కమిటీ వాళ్ళు ఇస్తాము, వాళ్ళు వచ్చి స్వామివారికి చక్కగా చేసుకుని వెళ్ళొచ్చు ఏ టయాన్ని వచ్చినా పర్లా. విజయనగరం జిల్లా, ఆ, ఈ ఇటు రావులపాలెం, ఇటు భీమవరం, అక్కడ హైదరాబాదు, ఖమ్మం, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వరంగల్, ఇలాగా చుట్టుపక్కల చాలా మంది తెలుసు. మొన్న కూడా హైదరాబాద్ వాళ్ళు కూడా ఎవరో ఇక్కడ సంకల్పం చెప్పుకుంటే పని వద్దని చెప్పేసి హైదరాబాద్ నుంచి మొగుడు పిల్లలు వచ్చి ఇక్కడ సంకల్పం చెప్పుకున్నారు అభిషేకాలు చేసుకుని. అలాగా ఈ స్వామివారు కూడా మహత్యం కూడా అలాగే చూపిస్తున్నారు. ఇక్కడ ఎవరో ఏమి పని అవదు అనుకున్న వాళ్ళు వచ్చి ఈ కోరికలు తెచ్చే ప్రదేశంలో 10 నిమిషాలు ధ్యానం చేసుకుని స్వామివారికి అభిషేకం చేసుకుని సంకల్పం చెప్పుకుంటే మళ్ళీ నేను పని అయిన తర్వాత నీకు అభిషేకం చేసుకుంటే ఆ స్వామి అంటే చాలు, వాళ్ళ పనులు పూర్తవుతున్నాయి, రోజుల్లో అవుతున్నమాట అండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నా పేరు శారద బంగారం, మాది శ్రీనివాసపురం. మేము ఫస్ట్ మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పింది ఇక్కడ ఇలాగా గుడి అని చెప్పింది, వచ్చాను. వచ్చిన కాడి నుంచి నాకు ఇక్కడ పాజిటివ్ అనిపించింది, వస్తానే ఉన్నాను. ప్రతిరోజు సాయంత్రం 6:30కి భజనలు చేసేవాడు. ఒకరోజు అలా కూర్చుని భజనలు చేస్తుంటే శివయ్య కళ్ళు తెరిచి అలా ఉండిపోయాడండి. నా దగ్గర ఫోటో కూడా ఉన్నది. అలా ఒక అరగంట అలా ఉండిపోయాడు. మేము తన్మయత్వంతో భజన చేస్తానే ఉన్నాం. అలాగే జరుగుతుందండి. జరిగే తర్వాత అక్కడ అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించారండి. అది ప్రతిష్ఠించిన కాంచి ప్రతి సోమవారం భోజనాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి మహాశివరాత్రి రోజుని నెలకొకసారి భోజనాలు జరుగుతున్నాయండి. ఎప్పుడు ఏమీ అడ్డంకులు లేవు. అలాగే మేము ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే మా బాబుకి కొంచెం హెల్త్ బాగోక, మా కోడలికి అబార్షన్ అయిపోయి కొంచెం అసలు పిల్లలు కలగరేమో అన్న ఇదిలో ఉన్నప్పుడు నేను ఆ దేవుడిని, శివయ్య నాకు నువ్వే ఉన్నావు, నేను ఎవరిని నమ్ముకోలేదు, నేను నిన్నే నమ్ముకున్నానని ఆ శివయ్యతో నేను విలపించుకుంటే ఆ శివయ్య నా కోడలు ప్రెగ్నెంట్ అండి, 5వ నెల. అసలు వస్తుంది అనుకోలేదు. ఆ శివయ్య ప్రసాదమేనండి అది, లేకపోతే అసలు అలా అవుద్దని అనుకోలేదు. చాలా పవర్ఫుల్ అండి. అలాగే మా మనవడు మామూలుగా ఒక్క అబ్బాయేనండి మా అమ్మాయికి. ఎక్కడెక్కడో ఎన్ఐటీలకు ఎక్కడో దూరంగా వచ్చిందండి, మిజోరాం అలా వచ్చింది. మాకమ్మ ఒక్క అబ్బాయి పంపించనని గొడవ. ఆ పిల్లోడేమో ఎన్ఐటీ తప్పించి వేరే చదవననేవాడండి. అలాగే ఎన్ఐటీ రాసాక ర్యాంక్ వచ్చింది, మిజోరాంలో వచ్చింది. సరదాగా ఆడతా పాడతా నెలల్లో వీడియో గేమ్స్ ఆడుకుంటా ఎంసెట్ రాసాడండి. ఎంసెట్ రాసేటప్పటికి 866 ర్యాంక్ వచ్చింది. అసలు ఇక మా వైపున ఎవ్వరికే, మాకు ఇటు ఇక్కడ కూడా ఎవ్వరికే అటువంటి ర్యాంక్ రాలేదు. ఇక మాకు ఆ శివయ్య వరమేనండి అది. అలా వచ్చి ఇప్పుడు జేఎన్టీలో చదువుతున్నాడండి. అలాగ మాకు ఇంకా చాలా చాలా అలాగా ఎప్పుడు జరుగుతానే ఉన్నాయి, మహిమలు జరుగుతానే ఉన్నాయండి. ఆ శివయ్య మాకు చూపెడతానే ఉన్నాడు. మేము అప్పటి నుంచి ఆ శివయ్య సేవలో ఉంటానే ఉన్నామండి. ఓం శ్రీ గణపతాయ నమః. ఓం నమ శివాయ. నా పేరు సరోజినీదేవి అండి. ఇక్కడ 2018 నుంచి ఇక్కడికి రావడం మొదలెట్టానండి. ఇప్పటికి 7 సంవత్సరాలు. చిన్న ప్రాబ్లం వల్ల, కొంచెం ఇంట్లో సమస్యల వల్ల ఇక్కడికి రావడం మొదలెట్టాను. తర్వాత ఇక్కడ కూర్చొని ఆయన చూస్తూ ధ్యానం చేసుకోవడం వల్ల నాకు ఒక వైబ్రేషన్ అండి. ఆయన ఏంటో కళ్ళు అలా చూసినట్టు ఒక వైబ్రేషన్ లాగా నాకు అనిపించింది. తర్వాత రోజు అలాగా వచ్చి ఇక్కడ కూర్చొని ఇక్కడ కోరికలు తీర్చే ప్రదేశం అని కూడా నాకు తెలీదు. ఇక్కడ కూర్చున్న తర్వాత ఒక ధ్యానం చేసుకోవడం వల్ల ఆయన నాతో ఉన్నట్టు, నాతో మాట్లాడుతున్నట్టు అలా అనిపించేది నాకు. తర్వాత నాకు ఇంట్లో సమస్యలు అన్నీ కూడా నాకు ఆయనకి చెప్పుకునేదాన్ని. తండ్రి నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి అనేదాన్ని. అలా రోజు రోజుకి అలాగా సమస్యలు కూడా నాకు తీరినాయండి. అలాగా నాకు జరిగింది నేను మిగిలిన వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఇలా జరుగుతుందండి, ఇక్కడ కూర్చుంటే మీకు ఏ సమస్య అయినా ఏదైనా కూడా మీకు తీరతాయి, సమస్యలు తీరతాయి అని చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా ఇక్కడే కూర్చొని, ఇదే ప్లేస్‌లో కూర్చొని ఆయన చూసుకుంటా, ఆయన ధ్యానంలో ఉండడం వల్ల చాలా మందికి మంచే జరిగిందండి. ఆయన ముట్టుకున్నా, ఆయనకి నీళ్లు పోసినా కూడా ఆయన కదలడం అనేది ఒక నాకు వైబ్రేషన్ లాగా జరిగిందండి. నిజంగా ఇది వాస్తవం అండి. నిజంగా నేను ఇక్కడ కూర్చొని భజన, సాయంత్రం పూట భజన చేసేవాళ్ళం. భజన చేస్తుండగా ఆయన కళ్ళు తెరవడం, అలాగ అందరికీ ఆయన కళ్ళు తెరిచి అందరికీ కూడా దర్శనం ఇచ్చారు ఆయన. అది నిదర్శనం అండి. పైగా ఇక్కడ కూర్చొని మనం ఏది అనుకుంటే అది కంపల్సరీగా జరుగుద్దండి. నాకు జరగడం వల్ల మిగిలిన వాళ్ళకి కూడా నేను చెప్పడం వల్ల అది అందరికీ కూడా అలాగే జరిగిందండి. అందరూ కూడా మాకు కూడా ఎలా జరిగినాయండి, మాకు కూడా జరగడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచి పబ్లిసిటీ అయ్యిందండి. ఇప్పుడు ఆయన వల్ల నాకు ఏ సమస్య కూడా లేదండి. ఏ సమస్య కూడా లేదు. నాకు ఉన్న సమస్యలు కూడా ఆయన తీర్చేశారండి. ఆ శివయ్య ఉన్నాడు, నువ్వు ఉంటే చాలు తండ్రి అని అనుకున్నాను.
దానివల్ల నాకు అంతా కూడా మంచి జరిగిందండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఊరు టోల్గేటు శ్రీనివాసాన ఘట్టంలో వేయించేసి ఉన్న ప్రకృతి రావణపురం శివాలయం నందు నేను సుమారుగా 12 ఏళ్ళ నుంచి వస్తున్నాను. ఇక్కడ వచ్చిన కాడ నుంచి అన్నీ మంచిగా జరుగుతుంది. దూర ప్రాంతాల నుంచి కూడా వివిధ దూర ప్రాంతాల నుంచి కూడా హైదరాబాదు, బెంగళూరు, కేరళ చాలామంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళు మళ్ళీ 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 వస్తున్నారు. ఏమంటే మాకు పనులు అయినాయండి, ఈ శివుడి దయ వల్ల ఇక్కడ బాగుంది క్షేత్రం అని చెప్తున్నారు. గోదావరి నదీ తీర ప్రాంతంలో ప్రకృతి రామబ్రహ్మ శివాలయం రావడం కొవ్వూరు ప్రజల అదృష్టంగా భావిస్తూ ప్రతి సోమవారం అన్నదానం జరిపిస్తున్నామండి. ప్రతి మాసవారికి అన్నదానం జరిపిస్తున్నాం. ముందు సంకల్పం ఇక్కడ భక్తులు, ఇక్కడ కమిటీ వారు సంకల్పం ఏంటంటే నిత్యం అన్నదానం చేద్దామని సంకల్పంతో ఉన్నాం. కాబట్టి భక్తులందరూ సహకరించి ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేసి ఆ స్వామివారి ఆశీస్సులు పొంది ఆయుర్వేదిక బాగుబాగుతో ఎల్లప్పుడూ రక్షణ కోరి పద్ధతి. సూర్యోస్మి అండి. నా పేరు ప్రసాద్. నేను విక్రమాదిత్య గారితో గత ఒక 10 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాను. సో అనుకోకుండా మేము ఈ క్షేత్రానికి ఒకసారి మమ్మల్ని ఒక భక్తుడు ఇక్కడ ఇన్వైట్ చేశారు. సో ఆ రోజు మేము ఇలా వచ్చి ఇక్కడ ప్రకృతి ఒడిలో ఉన్న ఈ బ్రహ్మసూత్ర శివలింగాన్ని చూడగానే మాకు కూడా చాలా శివాలయాలు దర్శించాం. నేను గురువు గారితో ఒక మంచి మంచి క్షేత్రాలు వెళ్ళాము. ఎక్కడా కలగని కొంచెం వైబ్రేషన్స్ ఇక్కడ కలుస్తాయి. నేను రాజమండ్రిలోనే ఉంటాను. ఏ రోజైనా సరే ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఒకసారి నేను దండం పెట్టుకుని వెళ్తే ఏ రోజైనా ఆ రోజు కార్యక్రమం నాకు దిగ్విజయంగానే అయ్యింది. ఇక్కడ ఫస్ట్లో మేము ఏమనుకున్నామంటే హైదరాబాద్లో మహాశౌర్యయాగం స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడ చాలామంది అడిగారు మమ్మల్ని అక్కడ చేస్తే బాగుంటుంది అని. తర్వాత గురువుగారు మేము ఆలోచించుకున్నది ఏంటంటే ఇక్కడ గోదావరి దగ్గర చేస్తే ఆ ఫలితం చాలా 100 రెట్లు బాగుంటుంది అని, ప్లస్ ఇక్కడ వశిష్ఠుడు వచ్చి పూజ చేసిన స్థలం అని, నెక్స్ట్ మళ్ళీ రాములు వారు ఏ రోజైతే ఒక యాగాన్ని స్థాపించారో ఆ మంచి గడి ఇక్కడ కలిసాయని మాకు గురువుగారు పెద్దలు చెప్తే ఈ రోజు ఇక్కడ యాగాన్ని మేము స్టార్ట్ చేయాలని నిర్ణయించాం. దానికి ఇక్కడ ఆలయ చైర్మన్ శివుడు గారు కూడా మాకు చాలా కష్టపడి ఆయన చాలా వర్క్ చేయిస్తున్నారు. ఇక్కడ వర్క్ మీరు వచ్చిన తర్వాత చూస్తే మీకే అర్థమవుతుంది అన్నమాట. ఇంత మంచిటి మహాశౌర్యయాగంలో మీరు పార్టిసిపేట్ చేసి మీరందరూ కూడా ఇక్కడ ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడే ఈ భూమిలో దొరికితే దాన్ని పరీక్షించి కూడా 1000 సంవత్సరాల క్రితం శివలింగంగా కూడా తేల్చిన రికార్డ్ ఇక్కడ ఉంది. చాలా మందికి తెలియని ఇది ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఒక్కసారి సంకల్పించుకుంటే అంటే తన ఏంటి మనసులో బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, కోరికలు అన్నీ కూడా ఆ శివయ్యకి చెప్పుకుంటే రోజుల వ్యవధిలోనే మాకు మటుమాయం అయిపోతున్నాయి, ఆ శివుడు అనుగ్రహం పొందామంటూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మీరు కూడా అంటే కొవ్వూరు ప్రాంతానికి రాజమండ్రి నుంచి జస్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ దాటిన వెంటనే ఈ శివాలయం ఉంటుంది. ఇక్కడ అంటే ఈ నెలాఖరులో అంటే 20వ తారీఖు నుంచి 14 రోజుల పాటు మహాశౌర్యయాగం ఈ ప్రాంగణంలోనే జరగబోతోంది. విశేషంగా ఆ పనులు కూడా అన్ని చేస్తున్న పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి ఈ శివుని దర్శించుకొని ఆ యాగంలో పాల్పంచుకుంటే పుణ్యఫలం ఉంటుందని భక్తులు విశ్వాసంగా చెప్తున్న పరిస్థితి. కార్పొరేషన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.